హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అమ్మా ఏం చేస్తున్నావు? మనకు ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. స్నాక్ ఐటమ్ నీకు వచ్చేయండి. ఏంటి ఏంటిది? చపాతీ పిండి కలుపుతున్నావు. చపాతీ పిండిని ఇలా అనలా అంటే బాగుంటుంది. ఎవరిని ఊహించుకొని చేస్తున్నావు? నిన్నే. చూసారా, ఆలోచించకుండా ఎలా చెప్పేసిందో నిన్నే అని. ఏంటో రమ, స్టవ్ కూడా వెలిగించడం రావట్లేదు. ఏంటి చెప్పు, ఏం చేస్తున్నావు? ఏంటి ఇక్కడ చూస్తే అన్ని ఏంటి ఇది? చపాతీ పిండి. ఓకే, ఇవేంటి మిల్లీ మేకర్స్ బాయిల్ చేసావా? హాట్ వాటర్లో వేసాను. ఓకే, అసలు ఏం చేయబోతున్నావు నువ్వు? ఏంటి కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా. లాస్ట్లో చూడు. లాస్ట్లో కాదు, ఫస్ట్ నువ్వు చెప్పు. అన్నీ నువ్వు పెంట చేసి మాకు పెట్టకు, అర్థమైందా? స్నాక్ ఐటమ్ రెడీ చేస్తున్నాను. మనకు ఒక చీఫ్ గెస్ట్ వస్తున్నారు ఇంటికి. బాబాయ్ ఎవరు? ఎవరో వచ్చాక చూడు. ఓకే, సర్ప్రైజా? అలాంటిదే. సరే అయితే నేను ఇప్పుడు నువ్వు చేసే రెసిపీ నేను మన సబ్స్క్రైబర్స్కి చూపించవచ్చు కదా. ఫస్ట్ సక్సెస్ అయ్యాక చూపిద్దాం. వీడియోలో నేను కనిపించట్లేదు అని అనుకోవద్దు, ఎందుకంటే వీడియో నేనే తీస్తున్నా. సో వీళ్ళు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసారు. చాలా సీరియస్గా వంట చేసేస్తుంది. అసలు ఇంత సీరియస్నెస్ ఏంటి రమా? లలిత కూడా వంట వండమంటుంది. సో ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, లలిత అనమాట. తను వంటలకంట. సో ఇప్పుడు రమ ఏం చేస్తుంది ఏంటి అనేది లలిత నీకు తెలుసా? తెలియదు. ఏం చేస్తున్నారమ్మా? ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. అయ్యో, మరి మిల్లిమేటలు పెట్టావు, అల్లం పేస్ట్ పెట్టావు, మసాలా పెట్టావు, ఏం చేస్తున్నావో తెలియదు అంటాం. రమ ఇప్పటికైనా మా క్లారిటీ ఇవ్వరమ్మా, ఏం చేస్తున్నావు? మన సబ్స్క్రైబర్స్కి చెప్పాలి కదా నువ్వు ఏ రెసిపీ చేస్తున్నావు అనేది. వాళ్ళకి కూడా సర్ప్రైజ్. అందరికీ సర్ప్రైజా? ఏం చేస్తావో ఏంటో పెంట. నా పేరే పెంటమ్మ. నేను పెంట చేయడంలో ఫస్ట్. సో గాయస్ విన్నారు కదా, తన పేరు పెంటమ్మ. సో రమ కాదు, ఇప్పటి నుంచి పెంటమ్మ అని పిలుస్తాం మేము కూడా. అది కాదు, నువ్వు ఉల్లిపాయలు అందులో చూసావు? ఫ్రిడ్జ్ లో ఉంటాయి ఉల్లిపాయలు. ఏంటి ఎక్కడ చూసింది ఆనియన్స్? డీప్ ఫ్రిడ్జ్. లలిత టాలెంటెడ్ పర్సనే. మన లలిత అయితే చెమట్లు పడి మరీ రమకి హెల్ప్ చేసేస్తుంది. చూడండి గాయస్. తప్పదు ఫ్రెండ్స్. ఈ వంట పేరు ఏంటి తెలుసా? పెంట. పెంట విత్ పెంటమ్మ. గాయస్ ఈ పెంట మేము ఇప్పుడు తినబోతున్నాం. ఏంటో అసలు మా ఇంటికి వచ్చి ఏంటో అసలు మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు బతుకుంటామో చచ్చిపోతామో కూడా తెలియట్లేదు. ఒకవేళ మా ఇంటి దగ్గర నుంచి తినకుండా కూడా వచ్చారు అమ్మ రెసిపీ చేస్తుందని. ఓ మై గాడ్. రమా నీ మీద నమ్మకం పెట్టుకొని లలిత అయితే మన ఇంటికి వచ్చింది. కాకపోతే తినడానికి కాదు, నీ మీద నమ్మకం పెట్టుకొని ఇంటి దగ్గర తినకుండా వచ్చింది. సో మంచిగా రాకపోతే ఏంటి అంట పరిస్థితి? నువ్వు తినడం కాదు, తనకు పెట్టాలి కదా. అయ్యో బాబోయ్. గాయ్స్ ఇప్పుడు అయితే స్టార్ట్ చేసేసారనమాట. ఏం వేస్తున్నారు ఏంటి అని నాకు కూడా ఐడియా లేదు. వాళ్ళు ఏం చేస్తే నాకు చూపిస్తా. చూడండి, రెసిపీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వీళ్ళు అయితే ఓకే మిల్లీ మేకర్స్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. అండ్ నెక్స్ట్ ఏంటిది? కారం పొడి. ఓకే, కారం పొడి కూడా 2 స్పూన్స్ వేసుకున్నారు. అండ్ నెక్స్ట్ చికెన్ మసాలా. అండ్ ఇదేంటి? బిర్యానీ మసాలా. ఓకే, బిర్యానీ మసాలా. అండ్ సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. సరిపడేంత అంట మన చెఫ్ చెప్పారనమాట. సో తను చెప్పినట్టుగా చెయ్యండి. కార్న్ఫ్లవర్. ఓకే ఎస్. ఇప్పుడైతే అన్నీ వేసుకున్నాను కదా, సో కలుపుకోవాలి మంచిగా పట్టేలా. అండ్ రమ నువ్వేం చేస్తున్నావు? ఏడుస్తుందంట. సో వీళ్ళు మసాలాస్ అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్నారు. బీన్స్ అండ్ క్యారెట్, అలానే పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకోవాలి. అండ్ పొటాటో, క్యారెట్ బాయిల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రమ చూపిస్తుంది కదా అట్లా. చాలా సీరియస్గా వంట. ఓ మై గాడ్, చూసారా?
చెమటలు వామ్మో లలిత, ఓ మై గాడ్, పాపం చాలా కష్టపడుతున్నారు. వెరీ నైస్, బట్ ఎలా వస్తుందో చూడాలి. ఓకే గాయస్, ఇప్పుడు మనం ఇందాక క్యారెట్ అండ్ బంగాళదుంప, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కోసుకొని పెట్టుకున్నాం కదా ఒక దగ్గర. వీళ్ళు ఇంత ఓవర్ యాక్షన్‌గా వంట చేస్తుంటే నాకెందుకో డౌట్ కొట్టేస్తుంది. సో, లాస్ట్ వరకు చూస్తేనే గానీ మనకి ఈ వీడియో అర్థం కాదు. సాల్ట్ అండ్ చికెన్ మసాలా. వంట ఇద్దరు కలిపి వండుతున్నారు. మా ఇంట్లో పెంట ఈరోజు. ఏంటో అసలు ఫ్రెండ్స్ వస్తే ఎలా ఉంటుంది అనమాట. కాకపోతే మంచిగా నీట్ గానే చేస్తున్నారు. చూడాలి మరి లాస్ట్ కి ఎలా వస్తుంది. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ ని మీ ఇంటికి పిలుచుకుంటారా లేదా అన్నది కూడా మీరే డిసైడ్ చేసుకోండి ఈ వంట తర్వాత. ఈ వంట చూసాక మా బ్లాగ్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ చేయండి గైస్. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వీళ్ళంతా ఎందుకు నవ్వుతున్నారంటే లలిత కారం చాలా ఎక్కువ వేసింది. సో, రమకి నోరు మండిందనమాట. గాయ్స్ యాక్చువల్లీ ఏం జరిగిందంటే కారం చాలా చాలా ఎక్కువైపోయింది లలిత కారం. అండ్ ఆల్రెడీ అందులో పచ్చిమిర్చి ఉంది, అయినా కూడా లలిత కారం చాలానే ఎక్కువ వేసింది. ఇదేంటంటే చపాతీ చేసుకొని దాని తర్వాత పైన మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పొటాటోనైతే ఫుల్‌గా దాని మీద పెడుతున్నారనమాట. అండ్ ఒక పక్కేమో మిల్లీ మేకర్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి. అండ్ చూస్తున్నారు కదా, రమ కట్ చేసిన విధంగా కట్ చేసుకోవాలన్నమాట, పిజ్జాలా అనమాట. సో, కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు తను చూపిస్తున్న షేప్‌లో మనం ఫోల్డ్ చేసుకోవాలి. సో, అవన్నీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేస్తది ఐ థింక్. నాకు కూడా తెలీదు. సో, తను చేస్తుంది కాబట్టి మనం చూస్తూ ఉండాలి ఏం చేస్తుంది అనేది. చూస్తుంటే నమ్మకం వస్తుంది బానే వస్తదని. సో, ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాబోయ్! ఏంటో అసలు చాలా బిజీ అయిపోయారు. అండ్ చాలా హెల్ప్ చేసేస్తుంది లలిత రమకి. ఏంటో మరి. అండ్ నేను పని పాట లేకుండా ఉన్నానని అనుకుంటున్నారు కదా, నేను వీడియో తీసిన దాంట్లో అయితే చాలా బిజీగా ఉన్నాను. అండ్ వాళ్ళకి నేను హెల్ప్ కూడా చేశాను. సో, కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి కూడా. బాబోయ్! ఎండ అయితే మామూలుగా లేదు కదా అక్కడ కిచెన్‌లో ఉండడం. అండ్ ఆ వేడి ఎంత చిమ్నీ ఉన్నా కూడా వేడి అనేది అలానే ఉండిపోతుంది కదా. హా! వచ్చిన వాళ్ళకి కూడా ఎంత ఏసీ అండ్ ఫ్యాన్ ఉన్నా కూడా అంతే ఒక్కపెడుతుంది. గాయ్స్, సమ్మర్ కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక్కడ రమ ఏం చేస్తుందో తెలుసా? మమ్మల్ని అక్కడ కిచెన్‌లో చూసుకోండి, మంచిగా ఫ్రై చేయండి అని చెప్పేసి వచ్చి ఊరికనే ఒక్కరితే ఇక్కడికి వచ్చి తినేస్తుంది. అండ్ సూపర్ అని చెప్తుంది. చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది అని అంటుందనమాట. లలిత ఇప్పుడు నోరు కాలుతుంది బాగా. సో, మేము కూడా టేస్ట్ చేసాం. అది ఓవర్ యాక్షన్ చేసిందని అనుకున్నాం గానీ టేస్ట్ చాలా చాలా బాగుంది. అండ్ పెంట లాస్ట్‌లో ఏం చేసింది అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తేనే గానీ మీకు అర్థం కాదు. అండ్ అసలు ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసి ఒక ఫ్రెండ్‌తో సమ్మర్‌లో ఇలా చల్లదన్నం తినడం అండ్ అలాగే దాంతో మిరపకాయ నంచుకొని తింటే చాలా బాగుంది. ఏంటి వచ్చిన ఫ్రెండ్స్‌కి చల్లదన్నం పెడుతున్నాను అనుకుంటున్నారా? సో, వాళ్ళు కూడా ఇదే తింటాం పెరుగన్నాలు అవే అడిగారు. ఎందుకు చల్లదన్నం హెల్త్‌కి చాలా మంచిది కదా అని చెప్పి ఇదే పెట్టాం. సో, అదనమాట. అండ్ ఐటమ్స్ ఏవైనా సరే చేసుకుందాం స్పెషల్‌గా అని చెప్పి రమ అది చేసి మంచిగా తినేసిన తర్వాత మళ్ళీ మేము చల్లదన్నం తిని మిగిలినవి ఇంకా ఈవినింగ్ లాయించేసామన్నమాట. సో, టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ట్రై చేసియండి మరి. అండ్ నేనైతే మా ఫ్రెండ్స్‌తో చాలా ఈరోజు ఫుల్ డే వాళ్ళతో స్పెండ్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లలిత అండ్ రమ. నాతో ఇంత టైం స్పెండ్ చేశారు. అండ్ మా ఇంటికొచ్చి ఫస్ట్ టైం యాక్చువల్లీ మా ఇంటికి ఇలా ఫ్రెండ్స్ వచ్చి ఇలా టైం స్పెండ్ చేయడం. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉండి వంటని పెంట చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కమెంట్ చేయండి. అండ్ అలానే ఇప్పుడు మేము బయటకు వెళ్ళిపోతున్నామనమాట. సో, అందుకే రమ లలితకి మేకప్ చేస్తుంది. మేకప్ అంటే ఏం కాదులేండి, జస్ట్ ఐలైనర్ మాత్రమే. సో, ఇప్పుడు ఎక్కడికెళ్తున్నాం ఏంటి అంటే లలిత అంతా టిప్ టాప్‌గా రెడీ అయిపోయింది. ఎందుకంటే రీల్స్ చేయటానికనమాట. సో, రీల్స్ చేయటానికి మేము పార్క్‌కి వచ్చాం.
సో ఆ పార్క్‌లో మేమిప్పుడు రీల్స్ చేయబోతున్నాం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు ఒకే కంచంలో ఇద్దరం తినడం చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అండ్ మీకు కూడా ఇలాంటి దోస్తులుంటే మాత్రం తప్పకుండా మీరు కమెంట్ చేసే తీరాలి. అండ్ అలానే ఈ వ్లాగ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? అండ్ ఇలాంటి వీడియోసే కావాలి అన్నా కూడా మీరు కమెంట్ చేయండి. చేస్తామనమాట. సో ఆ పెంట ఏంటి అనేది ఇప్పుడు నేను రివీల్ చేయబోతున్నాను. చూడడానికి రెడీగా ఉండండి. రెసిపీ ఎంత బాగా వచ్చినా సరే అందులో మిస్టేక్ ఏంటో నాకు కూడా తెలీదు. అయినా కూడా అలా వచ్చిందనమాట. సో ఇప్పుడు రివీల్ చేస్తాను చూసేయండి. చూసారు కదా ఫుల్‌గా మాడిపోయింది. అండ్ ఇక్కడ మేము రీల్స్ చేస్తున్నామనమాట. అంటే లలిత చేస్తుంటే నేను వీడియో తీస్తున్నా. రమ వీడియో తీసింది ఇట్లా. అండ్ అలానే లలిత నేను కూడా కలిపి రీల్స్ తీసాం. ఇవి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాం. మీరు తప్పకుండా చూడండి. ఓకే. అండ్ ఇక్కడ రమ మమ్మల్ని చాలా అంటే చాలా చాలా డిస్టర్బ్ చేసింది. కావాలనే అసలు ఊరికనే చెడగొడుతుందనమాట. అండ్ వీడియోస్ కూడా తనే తీసింది మాకు వీడియోస్. అండ్ లలిత కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఈ వీడియో. చూసేయండి. అండ్ నేను కూడా పోస్ట్ చేస్తే అండ్ అక్క పెళ్ళి చాలా అంటే చాలా చాలా బిజీ. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బిజీగా ఉంటుంది అని. ఎందుకంటే మా ఇంట్లో అక్క తనే పెద్ద అండ్ నేను చిన్న కాబట్టి మా ఇంట్లో ఫస్ట్ మ్యారేజ్ అనమాట. సో ఇక్కడ లలిత నేను రీల్స్ చేస్తున్నాం. నేను బిజీగా ఉండడం వల్ల నేను పోస్ట్ చేయలేకపోతున్నాను గాయ్స్. బట్ కొంచెం టైం ఇవ్వండి నాకు. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడం నాకు చాలా చాలా ఇష్టం. సో ఇలాంటి వ్లాగ్స్ అండ్ వీడియోస్ చాలానే వస్తాయి మా ఫ్రెండ్స్‌తో. సో వెయిట్ చేయండి కొంచెం. అంటే మా అక్క పెళ్ళి అయినంత వరకు అనమాట. కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి. గాయ్స్ మా షూట్ అయితే అయిపోయింది. సో ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. రమ చాలా హెల్ప్ చేసింది అండ్ వంట చేసింది. చూసారు కదా మీరే పెంట పెంట అయిపోయింది. అసలు రీల్స్ కూడా ఎలా వస్తాయో కూడా ఐడియా లేదు. రమానే షూట్ చేసింది. అది కూడా మంచిగా హెల్ప్ చేసింది. సో రమ అంటే ఎవరో కాదు తిన్న చైల్డ్హుడ్ ఫ్రెండ్. అండ్ అలానే తిను నా ఇంటర్ నుంచి ఫ్రెండ్ అనమాట. 7 years అవుతుంది. ఇంతకుముందు నేను మీకు పరిచయం చేయలేదు కదా, అందుకే పరిచయం చేశా. ఈ వీడియో కూడా రమ్మనే తీస్తుంది. వీడియో మీకు నచ్చింది కదా? అయితే ఇంకెందుకు లేట్ సబ్స్క్రైబ్ చేసుకోండి.